వచ్చేసి లెక్చర్ థియేటర్. యూనివర్సిటీలో లెక్చర్ థియేటర్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట మొత్తము. సో ఇంత పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ టు 120 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట మొత్తం. సో ఇదొక పెద్ద హాల్. అండ్ ఫ్యాకల్టీస్ వచ్చి ఇక్కడ ఉంటే గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి కదా, లేదా మోటివేషన్ క్లాసెస్, వెల్నెస్ క్లాసెస్ అన్నీ చెప్పి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మాకు జరిగింది ఇక్కడ ఇందులో. సో ఇక్కడ సిస్టమ్ అనమాట. సో మానిటర్ సేమ్, కంట్రోలింగ్ యూనిట్, కీబోర్డ్, ఫోను, చైరు, అండ్ ఇక్కడ వచ్చేసి మైక్ ఉంటుందన్నమాట. సో ఫ్యాకల్టీ ఒక ఐడి కార్డ్, ప్రొఫెసర్ ఒక ఐడి కార్డ్ అయితే ఉంటుంది కదా, అది అక్కడ ట్యాప్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అందులో మైక్రోఫోన్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ హీటర్స్, విండో, ఇది ఒక హీటర్ అనమాట. సో థియేటర్ హీటర్స్ ఇవి. రూమ్ హీటర్స్ మనకి రూమ్స్లో, థియేటర్ హీటర్స్ అవి. అండ్ ప్రొజెక్టర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఒకసారి మనకి అక్కడ ఆన్ చేయగానే ప్రొజెక్టర్ షీట్ అనేది డౌన్ వచ్చి మొత్తం లైట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. మొత్తం ఇవన్నీ ఫ్రంట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతుంది షీట్ అని కిందకి రాగానే. సో చైర్స్ అయితే ఇట్లా ఫోల్డబుల్ చైర్స్, మనకి మూవీ థియేటర్స్లో చూస్తాం కదా క్వశ్చన్ చైర్స్, ఫోల్డబుల్ చైర్స్ అనమాట ఇవి. సో జస్ట్ ఇలా కూర్చోగానే బెండ్ అవ్వడం, లేగంగానే మనకి క్లోజ్ అయిపోతూ ఉంటుంది. క్వశ్చన్ అనమాట, ఈ హై క్వాలిటీ క్వశ్చనింగ్ ఇవి. సో మొత్తం థియేటర్ అయితే ఫుల్ అవ్వదు, క్లాస్ పెట్టాక ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో కొంచెమే ఫుల్ అవుతుంది, హాఫ్ ఫుల్ అవుతుంది జస్ట్ నార్మల్గా టేబుల్. అండ్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇటువైపు నుంచి ఎంట్రన్స్ ఉంది, అది కూడా ఎంట్రన్స్ అనమాట, అది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చేసి అదర్ ఎంట్రన్స్ అనమాట, అటువైపు నుంచి ఇటువైపు నుంచి రావచ్చు. అండ్ ఇవన్నీ స్టెప్స్ అనమాట, ఇదంతా స్టెప్స్. సేమ్ అటు సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు, అటు సైడ్ నుంచి రావచ్చు, వచ్చి కూర్చోవచ్చు అనమాట. హార్డ్లీ 2 hours అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా కింద, సో ఇవి హీటర్స్ అనమాట. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ అంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్, జనవరిలో క్లాసెస్ జరిగేటప్పుడు టెంపరేచర్స్ బాగా డ్రాప్ అయిపోతాయి కనుక అవి ఆన్ చేస్తారు. ఆన్ చేసినప్పుడు మనకి ఆ థియేటర్ హీటర్స్ నుంచి కూడా హీట్ వస్తుంది. అలాగే అందులోంచి కూడా హీట్ జనరేట్ అవుతుంది అనమాట మన కాలుకి. సో థియేటర్ అంతా, ఈ రూమ్ అంతా కూడా మనకి, ఆడిటోరియం అంతా కూడా మనకి కొద్దిగా హీట్ ఉండేలాగా చూసుకుంటారనమాట మొత్తం. ఇది వచ్చేసి లైట్స్ ఇవి. సో స్పాట్ లైట్స్ కాకుండా, సర్కిల్ లైట్స్ కాకుండా ఈ టైప్ ఆఫ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేశారనమాట ఇక్కడ. ఇది ఎప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి అయితే ఉంది ఇదే. సో స్పీకర్స్ ఇవి. సో స్పీకర్స్ అనమాట. అట్లాగే మీకు మధ్యలో కూడా ఉంటాయి అనమాట. సో అది చూడండి, మధ్యలో హ్యాంగే ఉంటాయి మధ్యలో. సో ఇది ప్రొజెక్టర్ ఇది. సో ప్రొజెక్టర్ అక్కడ ఆన్ చేయగానే మనకి ఇక్కడ షీట్లో ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మొత్తం. ఆ స్క్రీన్లో మనకి కంటెంట్ అనేది ఆన్ అవ్వగానే ఫ్రంట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి మొత్తం. సో ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనమాట. సో సీట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16. సో 12 rows, ఈచ్ రోకి 16, 12 into 16 అనమాట మొత్తం. అన్నీ అయితే ఉంటాయి. ఇవి కూడా హీటర్స్ అండి మొత్తం. సో బ్లోవర్స్, ఏసీ కమ్ హీటర్స్ ఇవి మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏముండదు, జస్ట్ నార్మల్గా పవర్ సాకెట్స్ అయితే ఏముండవు అనమాట. ఇక్కడ అయితే జస్ట్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కూర్చొని చూడడమే, ఎక్కడైనా కూర్చోవచ్చు. మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఏముండదు అనమాట. స్టూడెంట్స్ వచ్చాక ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎంతమంది కావాలంటే అంతమంది రావచ్చు. వచ్చిన వాళ్ళకి ప్రజెంట్ పడుతుంది, రాని వాళ్ళకి ఆబ్సెంట్ పడుతుంది అనమాట. ఆబ్సెంటీస్ ఏమవుతుంది అంటే లాస్ట్ మినిట్లో డెజర్టేషన్ ఇచ్చేటప్పుడు అటెండెన్స్ కౌంట్ చేసినప్పుడు మనకి తక్కువ అయిపోతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుద్ది అనమాట. అందుకే క్లాసెస్కి అయితే వస్తారు, ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా. ఒక్కొక్కసారి బోర్ కొట్టేస్తూ ఉంటుంది అనమాట. సంబంధం లేని టాపిక్లు, ఎక్కడెక్కడో టాపిక్లు, మోటివేషన్ క్లాసెస్ అని చెప్పి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తూ ఉంటారు. అయినా మన అటెండెన్స్ కోసం రావాల్సిందే మొత్తం. సో ఇక్కడ కెమెరా కూడా ఉంటుందన్నమాట మొత్తం. కెమెరా అన్నీ ఉంటాయి. అండ్ అటువైపు ఇటువైపు కూడా కెమెరాస్ అయితే ఉంటాయి మనకి. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, అది కూడా అవుతూ ఉంటుంది రికార్డింగ్. ఎందుకంటే నేను ముందే పర్మిషన్ తీసుకున్నా కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పారనమాట మొత్తం. అండ్ ఇవి వచ్చేసి లైట్ కంట్రోల్స్, ఏ లైట్స్ ఏంటని. అలా కాకుండా కూడా ఇందులో కూడా ఉంటాయి కంట్రోల్స్. సో ఇక్కడ నాట్ రికార్డింగ్ అయితే మనకి లైట్ వెలుగుతుంది, రికార్డింగ్ అయితే ఇది వెలుగుతుంది, పాజ్ అయితే, ఫాల్ట్ అయితే ఇది ఉంటుంది అనమాట. సేమ్ మైక్, ఇక్కడ మాట్లాడిన స్పీకర్స్ వినపడతాయి. అలాగే మనకి ఇందాక చూపించా కదా మామూలు మైక్ అయితే ఉంటుంది, అందులో మాట్లాడినా కూడా ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ లైట్ కంట్రోల్స్ ఇవి. అండ్ థియేటర్ హీటర్స్ ఇవి సేమ్ పుల్ డౌన్ హీటర్.
అక్కడ బ్లిండ్స్ ఉన్నాయి, విండో బ్లిండ్స్, అవి ఆటోమేటిక్ అనమాట. సో ఇందులో ఆపరేట్ చేయగానే బ్లిండ్స్ అన్నీ కిందకి దిగుతాయి. లేదా ఏమవుతాయి అంటే ప్రొజెక్టర్ ఆన్ చేసామనుకోండి, ఆ ప్రొజెక్టర్ ఆన్ చేసిన వెంటనే షీట్ దిగుతుంది కదా, ప్రొజెక్టర్ షీట్ దిగంగానే ఆ బ్లిండ్స్ కూడా డౌన్ అయిపోతాయి అనమాట. రెండు ఒకేసారి డౌన్ అయిపోతాయి. ఒకసారి ఇది అయిందనమాట. సో షీట్ ఆన్ చేయగానే ఫ్రంట్ లైట్స్ ఆఫ్ అయిపోయి ఈ రెండు విండో బ్లిండ్స్ కింద దిగినాయి అనమాట. మొత్తం షీట్స్ అవి ఆటోమేటిక్గా ఉంటాయి. అండ్ జస్ట్ నార్మల్గా టేబుల్ అనమాట, మామూలు టేబుల్స్ ఇవి కూర్చొని రాసుకోవడానికి కానీ వినడానికి కానీ ఏదైనా పెట్టుకుని ల్యాప్టాప్. అండ్ ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీలో గ్రౌండ్లో ఉంటాయి అనమాట పవర్ సాకెట్స్ అనేవి. ఇక్కడ చూస్తున్నారు కదా పవర్ సాకెట్స్ అనమాట ఇవి, అంటే ఛార్జింగ్ సాకెట్స్. మన ల్యాప్టాప్ కానీ ఫోన్ ఛార్జింగ్ కానీ అందులో పెట్టుకోవచ్చు అనమాట మొత్తం. ఇక్కడ వాల్కి అయితే ఇన్సర్ట్ చేసి ఉండదు, మామూలుగా మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం కదా కామన్గా, అట్లా ఉండదు. కింద ఫ్లోర్ మీద ఉంటుంది అనమాట. కింద ఛార్జింగ్ పెట్టేసి మనం పైన క్లాస్ ఫ్రీగా వినొచ్చు అని చెప్పి అన్ని క్లాసెస్లో కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ సి టైప్ ఛార్జర్స్ ఉంటాయి, ఇక్కడ యూకే టైప్ ఆఫ్ ఛార్జింగ్లో ఉంటుంది అనమాట. మనకి మన డివైజెస్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే కనుక మన అడాప్టర్ తెచ్చుకొని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట, ఇలాగ 1 2 3 4 5 6 అట్లాగా మధ్య మధ్యలో ఉంటాయి చూడండి, అక్కడ కూడా చూడండి మొత్తం. అలాగా మనకి క్యాప్స్ ఎక్కడ ఉంటాయి అవి ఛార్జింగ్ సాకెట్స్ అనమాట. ఇవన్నీ పవర్ సాకెట్స్, ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి మొత్తం. అండ్ ఇక్కడ కూడా ఒకటి చూడండి 1 2 3 అలాగా అక్కడ ఒకటి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం థియేటర్ రూమ్ ఎలా ఉంది యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్లో. సో ఇదన్నమాట మొత్తం. సో గైస్ ఇది వచ్చేసి ల్యాబ్ అనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్లో ల్యాబ్ అంటుంది దీన్ని. సో ల్యాబ్ ప్రాక్టికల్స్కి ఇలా ఉంటాయి రూమ్స్. మా ల్యాబ్ ఇది. సో పైథాన్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ల్యాబ్ అనమాట ఇది. సో ఇలా సిస్టమ్స్ అయితే సర్క్యులర్ ఫామ్లో అయితే ఉంటాయి. సో 1 2 3 4 5 6 సిస్టమ్స్, ఈచ్ టేబుల్కి 1 2 3 4 5 6 అనమాట. సో 6 సిస్టమ్స్ ల్యాబ్స్ ఉంటాయి, 6 టేబుల్స్కి 6 సిస్టమ్స్ ఉంటాయి. అండ్ 1 2 3 4 టీవీస్, 1 స్మాల్ టీవీ అనమాట. సో జస్ట్ సేమ్ అన్ని రూమ్స్ లాగే అక్కడ ప్రొజెక్టర్ అక్కడ సిస్టంలో ఆన్ చేస్తే ఇట్లా టీవీస్లో డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ 2 మానిటర్స్ చెప్పాను కదా. సో 2 మానిటర్స్ అనమాట, ఒకటేమో స్మాల్ స్క్రీన్స్కి, ఇంకోటేమో బిగ్ స్క్రీన్. అందులోంచి ఇందులో డ్రాగ్ చేసినా కూడా ఏదో ఒక టీవీలో డిస్ప్లే అవుతుంది అనమాట అన్ని టీవీస్లోకి. సో అన్ని టీవీస్లోకి వచ్చేస్తాయి. సేమ్ కంట్రోల్ యూనిట్ అండ్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్కి యాంప్లిఫైయర్స్ అనమాట ఇవి. అండ్ లైట్ సంబంధించిన కంట్రోలింగ్ అది. అండ్ పవర్ యూనిట్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ మనకి సేమ్ అన్ని క్లాస్ రూమ్స్లో చూపించినట్టుగానే ఇక్కడ కూడా అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ ఫోన్ కూడా ఉంటుంది. సో ఈ సిస్టమ్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు అనమాట మనకి కన్వీనియంట్గా. సో ఒక వైట్ బోర్డ్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ సేమ్ హీటర్స్, లైట్స్. అండ్ ఇక్కడ ఇదైతే హీటర్ ఆన్ చేసిన ప్రస్తుతం హాట్ ఎయిర్ అయితే వస్తుంది అనమాట ఇందులోంచి. అండ్ అవి వచ్చేసి స్పీకర్స్ అనమాట, 1 2 3 4 స్పీకర్స్లోంచి మనకి సౌండ్ వినపడుతూ ఉంటుంది అనమాట. సేమ్ అన్ని ఫ్లోర్స్ లాగానే కార్పెట్ ఉంటాయి ఇక్కడ, ఫ్లోరింగ్ కూడా అన్ని కార్పెట్ ఉంటాయి అనమాట. అండ్ టేబుల్స్కి ఇక్కడ ఛార్జింగ్ పవర్ సాకెట్స్ అయితే ఇచ్చారు, యూఎస్బి అండ్ నార్మల్ బీ టైప్. అండ్ అడాప్టర్ పెట్టుకొని మన ఇండియన్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ యూకే డివైజెస్లో కొనుక్కొని ఉంటే డైరెక్ట్గా ఈ పవర్ యూనిట్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో లిఫ్ట్ చేస్తే మనకి మధ్యలో అంతా కనపడుతుంది అనమాట, కింద వైరింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కనపడుతుంది. సో ఇక్కడ దీనికి అయితే హీటర్స్ ఇలా ఇచ్చారు, రూమ్ హీటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని థియేటర్ అన్నమాట, మనం ల్యాబ్ రూమ్ అంటాం అనమాట. అండ్ పవర్ యూనిట్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో పవర్ సాకెట్స్ అయితే ఇట్లా ఇచ్చారు గోడకి. సో ఇక్కడ ఇవే వాడతారు కాబట్టి ఇవే ఉంటాయి అనమాట అన్నీ. సో 4 sides 4 ఇస్తారనమాట, అన్ని చోట్ల ఎవరు, కానీ కింద ఫ్లోర్కి అయితే ఉంటాయి అనమాట. ఇదొకటి అదొకటి అయ్యి ఉండొచ్చు, బట్ కాదండి, ఏమి ఇవ్వలేదు. ఇంకా కింద ఫ్లోర్కి అయితే ఇవ్వలేదు. ఇక్కడ ల్యాబ్ రూమ్లో అయితే ఫ్లోర్కి ఇవ్వలేదు, ఓన్లీ క్లాస్ రూమ్, థియేటర్ రూమ్కి అయితే ఇచ్చారనమాట. బట్ ఇక్కడ ఇచ్చారు ఒకటి. సో ఇందులోంచి యూనిట్ అయితే లాగారనమాట ఒకటి. సో ట్యాప్ చేసి ఐడి కార్డ్ డివైస్. అండ్ ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే ఇచ్చారు కిందకి. ఇది టేబుల్ జరిపితే మనకి లోపల
పవర్ సాకెట్స్ అయితే ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్ అండ్ బోత్ అన్ని డివైజెస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టేబుల్ అనేది ఆటోమేటిక్, ఇవి జస్ట్ బటన్ ఉంటుంది అక్కడ, బటన్ ప్రెస్ చేస్తే ఇవి కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ టేబుల్ ఉంది కదా, అక్కడ బటన్ ప్రెస్ చేస్తే కిందకి పైకి మూవ్ అవుతాయి అనమాట, యాజ్ పర్ ఫ్యాకల్టీ కన్వీనియన్స్ అనమాట. ఫ్యాకల్టీ కొంతమంది షార్ట్ ఉంటారు, హైట్ ఉంటారు కదా, హైట్ ఉన్న వాళ్ళకి కొద్ది పైకి, షార్ట్ ఉన్న వాళ్ళకి ఈ లెవెల్కి ఇంకా కిందకి దించుకునే పవర్ ఆప్షన్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. సో టేబుల్ అని కిందకి పైకి ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట మొత్తం. సో ఈ ల్యాబ్స్ అనేవి కూడా మనకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 నుంచి నైట్ 11-12 దాకా ఓపెన్ ఉంటాయి. వచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి అయిన క్లాసెస్ ఇక్కడ ఎవరు అబ్జెక్ట్ చేసేటోళ్ళు అయితే ఉంటారు అనమాట మొత్తం. ఆ డోర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్. సో ఏసీ కంట్రోల్స్, పుష్ బటన్, ఇక్కడ పుష్ టు ఓపెన్ నొక్కితే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనమాట, ఎమర్జెన్సీ డోర్ క్లోజ్కి అండ్ లైట్స్ కంట్రోల్స్కి అనమాట. సో ఇప్పుడు బటన్ చూడండి, ఇది నొక్కాను అనుకోండి, ఈ బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతాయి అనమాట, స్లోగా ఆఫ్ అయిపోతాయి. డోర్ కంట్రోల్స్ అనమాట, ఆటోమేటిక్ డోర్ కంట్రోల్స్ ఇవి. అంతేనండి, ఇంకేం లేవు, అంతకు మించి అయితే ఏం లేదు ఇందులో. థ్యాంక్ యూ.